వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నిరసనగా మార్కాపురం పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు ఆధ్వర్యంలో పాత బస్టాండ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీ పాత బస్టాండ్ కోర్టు సెంటర్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవో అశోక్ రెడ్డికి విడతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ అన్న రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు సూపర్ 6 హామీలు కేవలం ఒక పెన్షన్లు మాత్రమే అందించి మిగిలిన హామీలను మరిచిందన్నారు. హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో ఉన్న నిరసన ప్రభుత్వానికి వివరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షంషీర్ అలీ బేగ్, పొల్యూషన్ బోర్డు మాజీ సభ్యులు వెన్న హనుమాన్ రెడ్డి, ఇంకా మార్కాపురం మున్సిపల్ చైర్మన్ బాల మురళీకృష్ణ, నియోజకవర్గ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పలువురు కౌన్సిలర్లు, తర్లపాడు, కొనకలమిట్ల, పొదిలి మండలాలు చెందిన ఇరువురు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఈ సంవత్సర కాలంలో కేవలం పెన్షన్ కార్యక్రమం తప్ప ఏ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందించలేదు అనే దానికి, అలాగే ఈ అరాచక పాలనకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపూర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందరూ కూడా ఇంత భారీ స్థాయిలో నిరసన తెలుపుతూ వెన్నుపోటు దినంగా ఈ రోజుని పాటిస్తూ ఈరోజు గౌరవ సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు 144, 143 హామీలు ఇచ్చిందో చేసినటువంటి నెరవేర్చిన హామీ తప్ప మిగిలినవన్నీ కూడా తొందరలో ప్రజలకు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రజలు కూడా గమనించాలా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్ని 100% పాటించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మాటను నిలబెట్టుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి కూడా గుర్తులేనట్టుగా ఏ హామీని నెరవేర్చకపోగా కనీసం ఆయన ఎక్కువ ఇస్తానని చెప్పినది ఈ ప్రభుత్వం తనకు అధికారం ఇస్తే ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తాము అని చెప్పినారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ఆ ప్రజల యొక్క సంక్షేమానికి అండగా నిలబడండి. రైతులకు, రైతు కూలీలకు, మహిళలకు, వృద్ధులకి, పిల్లలకు, చదువుకునే పిల్లలకు, నిరుద్యోగ యువకులకు ఏ సెక్టార్ ఆఫ్ పీపుల్స్కి మీరు ఏదైతే వాగ్దానం చేసినారో అవన్నీ కూడా నెరవేర్చండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఈ అరాచక పరిపాలన అనేది రూపుమాపాలి. మా ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఏదైతే మంచి పనులు చేసిందో వాటిని ఆదర్శంగా తీసుకొని అంతకన్నా మంచి పనులు చేయండి అని కూడా తెలుపుతా ఉన్నాం. ఏదైనా మేము తెలిసో తెలియక పొరపాట్లు చేసింటే వాటిని ఆస్కారంగా తీసుకొని దానికి మేము రెట్టింపు చేయాలా అంటే ఎల్లకాలం మీరే శాస్త్రం కాదు. వచ్చే రోజుల్లో ఇదే ప్రభుత్వాలు మారినప్పుడల్లా మీరు ఏదైనా పొరపాట్లు చేసిన దానికి రెట్టింపు మేము చేయాలనుకుంటా పోతే సమాజానికి నష్టం అనేది మీకు తెలియని విషయం కాదు. ఇప్పటికైనా అటువంటి విషయాలను విడనాడి ప్రభుత్వం ప్రజలు మనకి అధికారం ఇచ్చేది వారికి మేలు చేసేదానికి కానీ వారి మీద స్వారీ చేసేదానికో లేదా వారికి ఇబ్బందులు కలిగించేదానికో కాదు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఆ రీతిగా ప్రజలకు మేలు చేసే విధంగా మంచి చేసి రాబోయే రోజుల్లో మళ్ళీ మనల్ని మీరే పొందండి, మాకేం నష్టం లే. మాకు కావాల్సింది అంతిమంగా అధికారం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ అధికారంతో ఎప్పుడు మేము కూడా అర్రులు సాచం. ప్రజలకు మేలు చేయాలనేటువంటి దాని మీదనే మేము దృష్టి పెడతాం. కాబట్టి మీరు మంచి పనులు చేసి ప్రజల ఆశీస్సులు మళ్ళీ మీరు పొందితే మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ప్రజలు బాగుండడమే మేము కోరుకుంటున్నది. కాబట్టి మీరు ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీసం మీరు సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోయినారు, కనీసం మీరు చెప్పినటువంటి ఉచిత ఇసుక కూడా ఇవ్వలేదు. అలాగే మద్యం ఏరులై పారుతా ఉన్నది. కూటమి ప్రభుత్వం గమనించాలా, ఉచిత ఇసుకనింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 700 కోట్ల రూపాయల ఆదాయము రావడమే కాకుండా 1200 రూపాయలకే ఇదే మార్కాపూర్లో ఇసుక టన్ను అమ్మడం జరిగింది. ఈరోజు మీ ప్రభుత్వంలో ఉచిత ఇసుక అంటూ ఉన్నారు, దగ్గర 1300 రూపాయలకు ఇసుక అమ్ముతూ ఉన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి బజార్లో బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ రీతిగా బెల్ట్ షాపులు పెట్టుకుంటా పోతే ప్రజలు ఏమైపోవాలనేది కూడా గమనించాలా. అలాగే ఎంత దుర్మార్గమైన విషయం అంటే ఈ మార్కాపురం పశ్చిమ ప్రకాశంలో
ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేసినారు. దాని 90% పనులు కూడా పూర్తయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసి ప్రైవేటు వ్యక్తులకు ఆ కళాశాలను మెడికల్ కాలేజీని ఇవ్వడం అనేది కూడా చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ రీతిగా మీరు చర్యలు తీసుకున్నందువల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద బిడ్డలకు చదువు దూరమవుతుంది, మెడికల్ విద్య వైద్య విద్య దూరమవుతుంది. అలాగే అణగారిన ప్రజలకు సేవలు చేసేటువంటి ఆ ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఇబ్బంది పడతా ఉంటారు ప్రజలు. కాబట్టి ఇవన్నీ దయచేసి గమనించండి. మా మీద పోటీతత్వంతో ప్రజలకు నష్టం చేయడం కాదు మీరు చేయాల్సింది, మేలు ఉపయోగం చేయండి అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల మీద దృష్టి సారించి ఈ ప్రజలకు మేలు జరపాలని చెప్పేసి కోరుతూ, అలాగే స్థానికంగా ఉండేటువంటి కొందరు అధికారులు కూడా ఉన్నారు. ఉదాహరణకి మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి, లేకపోతే దేవస్థానం ఈఓ గారు అయితేనేమి, లేకపోతే డీటీ గారు అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటా పోతే కోకొల్లలు, వీళ్ళందరూ కూడా మరీ దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు చేసేటువంటి ప్రక్రియ వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. మీరున్నటువంటి ఉద్యోగ ధర్మం పాటించడం లేదు. మున్సిపాలిటీలో ఎంక్రోచ్మెంట్స్ అని చెప్పేసి మొదలుపెట్టినారు. ఏం ఎంక్రోచ్మెంట్స్ తీసినారు? ఆఖరకు బస్టాండ్లో ఉన్నటువంటి చిన్న పార్కును కూడా మీరు ఇష్టానుసారంగా చేసి దాన్ని కూడా నాశనం